నిమిషాలలో మనం ప్రారంభించబోయే ఈ దివ్య పూజలో భక్తితో పాల్గొని ప్రయాసపడుతూ వెలుపల భాగంలో ఏర్పాటు అందరూ కూడా మీ కేటాయించబడిన స్థలాల్లో కూర్చొని భక్తితో మనం దివ్య పూజలో పాల్గొని ప్రయాసపడదాం. మరి ఎవరు కూడా ఇంక ముందుకు రావద్దు. వచ్చినట్లయితే ఇంక మనకు అంత ఆలస్యం అవుతుంది. చివరి ప్రార్థన వరకు అలానే ఉండవలసిందిగా మనందరినీ కోరుతున్నాం. వాలంటీర్స్, ప్రొసెషన్ వాలంటీర్స్ మొత్తం అందరినీ కూడా క్లియర్ చేసేయండి. ఎవరు ఉంచవద్దు అక్కడ. అందరూ నిలబడండి. జీవపూర్ణుడా దేవదేవా, నిన్ను నమ్మి వేడుకొందుము. జీవపూర్ణుడ దేవదేవా, నిన్ను నమ్మి వేడుకొందుము. దేవా మము కావరా, మము కావరావా. జీవమిచ్చెడి స్వామి యేసు, జీవమడిగిన ప్రాణికోటికి. జీవమిచ్చెడి స్వామి యేసు, విగత జీవుల ఫాదర్ ప్లేస్ లేదు కదా. గో బ్యాక్, గో బ్యాక్. ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు ఖాళీ చేయండి. అమ్మా ప్లేస్ లేదు, ఖాళీ చేయండి. జీవమిచ్చెడి స్వామి యేసు, జీవమడిగిన ప్రాణికోటికి. జీవమిచ్చెడి స్వామి యేసు, విగత జీవుల వెతలు బాపే. విగత జీవుల వెతలు బాపి. నిత్య జీవము నిన్ను దేవా, నిత్య జీవము నిన్ను దేవా. దేవా మము కావరావా, దేవా మము కావరావా. మహిని చెల్లును, నోము పూజలు చేరు మిమ్మును. మహిమస్తుతులు మహిని చెల్లును, నోము పూజలు చేరు మిమ్మును. మృతులు మిమ్మును చేరి మిగులా, మృతులు మిమ్మును చేరి మిగుల. స్తోత్ర గీతము పాడగలరు, స్తోత్ర గీతము పాడగలరు. దేవా మము కావరావా, దేవా మము కావరావా, దేవా మము కావరావా. దయచేసి అందరూ కూర్చోండి. నిశ్శబ్దంగా ప్రార్థనాపూర్వకంగా విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుమల బాలతండ్రి గారు ప్రారంభ వచనాలని, సంతాప వచనాల్ని తెలియజేస్తారు.
మహాపూజ్య మాన్యశ్రీ మల్లవరపు ప్రకాష్ గారి భూస్థాపిత పూజాబలి అంతిమ వేడుకోలు భూస్థాపన కార్యక్రమం. శోక సముద్రంలో మునిగిన ఓ విశాఖ దైవ ప్రజలారా, చెమ్మగిల్లిన కన్నులతో, బరువైన హృదయాలతో, భారమైన మనస్సులతో మన ప్రియతమ తండ్రి గారికి వీడ్కోలు పలకడానికి వచ్చిన సకల జనాంగమ, దైవ ప్రజలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతర్మత ఆత్మీయులారా, పుష్కల సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈ సుందర విశాఖ అగ్రపీఠానికి సేవల మన ముందు మల్లవరపు బిషప్ గారు విగత జీవిగా మన ముందు ఉన్నారు. మనందరి హృదయాలు కలవరము చెందుతున్నాయని, బాధపడుతున్నారని తెలుసుకొని మనందరికీ క్రీస్తు ప్రభువలే ఓదార్పు మాటలు చెబుతున్నారు. విగత జీవి అయినను మీ హృదయములను కలవరపడనీయకుడు, నా తండ్రి ఇంట అనేక గృహములు కలవు, నేను వెళ్ళిపోవటము మీకే మంచిది అని క్రీస్తు ప్రభు మాటలను యోహాను సువార్త నుండి ఉటంకిస్తూ మనందరికీ, విశ్వాసములో జీవిస్తున్న మనందరికీ ఓదార్పును, భరోసాని, నిత్య జీవనందు మనకు గ్యారంటీని ఇస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విశాఖ మిషనరీ పీఠ మండలానికి 12 సంవత్సరాలకు పైగా అనన్య సేవలు అందించిన మహాపూజ్య మల్లవరపు తండ్రి గారు ఇక మన మధ్య లేరన్న వార్త మనలందరినీ శోక సముద్రంలో ముంచివేసింది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. With you I am a Catholic, for you I am a bishop. These are the words of Saint Augustine. When we think of our beloved Emeritus Archbishop Mallavarapu Prakash, we understand this. దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడు, ప్రజలను ప్రేమించిన దయగల కాపరి. బిషప్ కాకముందు ఆయన క్రీస్తు శిష్యుడు. అధికారం, వివిధ అంతస్తులు చేపట్టక ముందు విశ్వాస విధేయత నేర్చుకున్నారు. మంచి కాపరి, మంచి మేపరి, బోధకుడు ఇక మనకు లేరు అన్నటువంటి బాధ తప్త హృదయాలతో ఉండినప్పటికీ ప్రభువు చేత ఆయన నడిపించబడ్డాడు. ప్రభువుకు మనల్ని సన్నిహితులుగా జీవింప ఈయన యొక్క పరిచర్య మనకు ఉపయోగపడింది. ఆయన జీవితమంతా దేవుని ప్రజల సేవకే అంకితం చేశారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనము కోల్పోయామన్నటువంటి బాధ మనకు కలిగినప్పటికీ మన అగ్రపీఠాధిపతి ఉడుమల బాల గారు చెప్పినట్లు, నేను ముందు వెళుతూ ఉన్నాను, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అనే మాటలు మనకు తండ్రి గారు చెప్పి వినిపించారు. ఈ మాటలు మనకు భరోసాను, ధైర్యంతో మనల్ని నింపాలి. ఆయన శిష్యులంగా, ఆయనతో నడపబడినటువంటి వ్యక్తులంగా మన విశ్వాస జీవితములో, మన పరిచర్యలో, మన యొక్క చేతుల్లో మనము కూడా నిరూపించవలసినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ చేరిన పీఠాధిపతులకు, మరీ ముఖ్యంగా మన ప్రియతమ అగ్రపీఠాధిపతి ఉడుమల వాళ్ళ తండ్రి గారికి,
monsignor బాలశేవరి, ఛాన్సలర్ జాన్ ప్రకాష్ వారి గురువులు, విశాఖ ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ తదితర సభలకు చెందిన గురువులు, మఠవాసులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తరపున హైదరాబాద్ అగ్రపీఠం తరపున మీ అందరికీ నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ మేత్రాసన బిడ్డ మన అగ్రపీఠాధిపతి మల్లవరపు ప్రకాష్, మరి మా హైదరాబాద్ గురువులకు, కన్యాస్త్రీలకు, సామాన్య ప్రజలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మనమందరము తెలియజేస్తూ ప్రభువును ఇప్పుడు ప్రత్యేక విధంగా ఈ బలిపూజ ద్వారా ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూర్చమని ఆ భగవంతుని వేడుకుందాం. పూజా బలిని నిర్వహించుదాం. పశ్చాత్తాపడి ఆ దేవుని యొక్క మన్నింపుకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ప్రార్థిస్తున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండెడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల పిత అయిన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు మా కొరకు మరణించి మరల జీవముతో లేచెనని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన మీ సేవకుడైన ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపునకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ వాక్యాన్ని ఆలకించి ధ్యానించడానికి కూర్చుందాం. కలుషములు హరించు పరిశుద్ధ బలిలోన వేదనలు శోధనలు మరించు స్వామి. కలుషములు హరించు పరిశుద్ధ బలిలోన వేదనలు నిఖిలేసు దేవునికి నీరాజనములు. వారలకు మృతులైన వారలకు న్యాయంబు వగదెంచ గీతించు స్వామి. జీవించు వారలకు మృతులైన వారలకు న్యాయంబు వగదెంచ గీతించు స్వామి. మృతుడైన లాజరును కృప చూపినటులా, మృతుడైన లాజరును కృప చూపినటులా మరులోక జీవము మృత జీవితులకిమ్ము. మరులోక జీవము మృత జీవితులకిమ్ము. నిఖిలేసు దేవునికి నీరాజనములు. వరకన్య భవునికి వందనార్పణ.
నీరాజనములు మికిలేసు దేవునికి నీరాజనములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగా. ఓ ప్రభువా, మా సోదరుడు మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతి రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతతో ఈ అర్పణలను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఈయన దృఢముగా విశ్వసించెను. కావున ఇతడు నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను. శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే కాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లయోపాపు గారిని, బాలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మల్లవరు ప్రకాశను మీ సేవకుడు మా కాపురిని జ్ఞాపకముంచుకొను. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. మరి ఉత్థానముగ్ధనముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లెగు మరియ మాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత బర్నబాసు గారితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవమై మహిమలు
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా మాకు శాంతి దయచేయండి. మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకలమైన స్వరూపమైన స్వామి పరచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞించున్నాను స్వామి. ఆమేన్. పవిత్ర దివ్య సప్రసాదమును అందించడానికి గురువులు మీ మధ్యకు వస్తారు. గుడి వెలుపల ఉన్నటువంటి భక్తులకు కూడా అక్కడికి తీసుకొని వస్తారు. ఎవ్వరూ తొక్కిసలాడుతూ ముందుకు రావాల్సినటువంటి అవసరమేమీ లేదు. అదేవిధంగా భక్తి ప్రపత్తులతో మీరు దివ్య సప్రసాదం స్వీకరించి మీ స్థలాలలో చివరి ఆశీర్వాద ప్రార్థన భూస్థాపిత కార్యక్రమం అయినంత వరకు కూడా అదే రీతిలో పాల్గొని మన గౌరవపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమం చివరి వరకు కూడా మనం భక్తిగా కొనసాగించడానికి ప్రయత్నించుదాం. ఎవ్వరూ మీ స్థలాల నుంచి ముందుకు రావద్దు చివరి ప్రార్థన మొత్తం కార్యక్రమం అయినంత వరకు కూడా. కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాద స్వీకరించ మనవి. ఇతర మతస్థులు, ఇతర క్రైస్తవ సంఘములకు చెందినటువంటి సోదరి సోదరులు మీరు ఈ ప్రసాదమును స్వీకరించకుండా మీ స్థలాలలో ఉండవలసిందిగా మిమ్మలను కోరుతున్నాము.
లోకానందారం. The Holy Father cordially imparts his apostolic blessings as a pledge of consolation and peace in the Lord. Cardinal Pietro Parolin, Secretary of State. I reiterate my sincere sympathies and join with the entire Archdiocesan community of Visakhapatnam in mourning you respectfully in Christ, Monsignor Andrea Francia. Charge the affairs. రోమ్లో సువార్త విభాగంలో ఉన్న కార్డినల్ లూయిస్ టాంగ్లే గారు కూడా ఈయన మానవార్త వినగానే సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఒక వార్తను ఇప్పుడు మన విశాఖపట్నం వికార్ జనరల్ ఫాదర్ బాలశౌరి గారు వచ్చి చదివి వినిపిస్తారు. To His Excellency, Most Reverend Udumala Bala, Archbishop of Visakhapatnam, India. With sadness, the Dicastery for Evangelization has learned of the passing of the Most Reverend Dr. Mallavarapu Prakash, Archbishop Emeritus of Visakhapatnam. Archbishop Mallavarapu will be remembered for his fruitful episcopal ministry. జాతీయ స్థాయిలో లాటిన్ బిషప్స్ యొక్క సమఖ్య నుండి కార్డినల్ ఫిలిప్ నేరీ గారు తన యొక్క సంతాప సందేశాన్ని పంపించి ఉన్నారు. అదేవిధంగా ఆయనను రిప్రజెంట్ చేస్తూ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పీటర్ మచాడో, ఆర్చ్ బిషప్ ఆఫ్ బెంగళూరు ఇక్కడకు చేరుకొని ఉన్నారు. నౌ ఐ రిక్వెస్ట్ Archbishop Peter Machado to deliver his condolence message. Respected Cardinal Pula, the Archbishop of Visakhapatnam, Archbishop Udumala, my dear bishops, my dear fathers, sisters, and all the mourners here who have come from far and near in order to pay respects to Archbishop Emeritus Prakash Mallavarapu. Emeritus Prakash Mallavarapu. I read out the message from Cardinal Philip Neri Ferrand, who is the President of the Conference of the Catholic Bishops of India. Dear Archbishop Udumala, I am indeed pained to learn about the demise of your revered predecessor, Most Reverend Archbishop Prakash Mallavarapu, who returned to his heavenly home last Sunday and whose funeral is scheduled to take place on 11th instant, Thursday, at St. Peter's Cathedral, Nanapuram. This letter comes to convey to you, as well as to the clergy, the religious and the laity of the Archdiocese of Visakhapatnam, along with the family members of the departed Archbishop, our heartfelt sympathies and the assurance of our prayers for his eternal repose. Perhaps you may remember that Archbishop Mallavarapu was the Secretary General of the CCBI from 2005 to 2011. Besides, he was also member of many commissions of the CVCI and of course the regional commissions. I pray that the good Lord may now grant Archbishop Prakash eternal reward, making him a sharer in the fullness of everlasting life and joy obtained for us by Jesus through his death and resurrection. Reverend Father, Most Reverend Peter Machado, Archbishop of Bangalore, that is myself, and Vice President of CCBI, will take part in the funeral of Archbishop Prakash on behalf of our Episcopal Conference. I regret my inability to attend the funeral in person due to some important official engagements in this Archdiocese, but I assure you
that I will be closely united to all of you on the occasion of the funeral service of our dear departed Archbishop Prakash. With my warm personal regards and in union of prayers, Philip Neri, Cardinal Ferrao, President, Conference of Catholic Bishops of India, Archbishop of Goa and Daman. I also, on my part, I pay homage to Archbishop Prakash because I also was his close classmate. Almost 50 years ago, we were entered the seminary together, and he was humble, simple, and perhaps destined to be a great Archbishop of your diocese and the other dioceses. I also pray to God that God may receive him and give him heavenly reward. Thank you.